రమణీయపేట ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద గల శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద రాయుడుపాలెం శ్రీ విజయ గణపతి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంఘం కార్యదర్శి వరప్రసాద్ తెలిపారు. ఆంజనేయ స్వామి ఆలయం వద్ద సంఘ సామాజిక సేవలో భాగంగా రోహిణి కార్తె అధిక టెంపరేచర్ ఒక్కబోత వల్ల ఇబ్బంది పడుతున్న బాటసార్లకు, కార్మికులకు, భక్తులకు మజ్జిగ చలివేంద్రం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ విజయ గణపతి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ రోజున మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని సుమారు 500 మందికి అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సిహెచ్ రమణమూర్తి, ట్రెజరర్ ఎస్ వెంకటరత్నం, జాయింట్ సెక్రటరీ టీవీ సుబ్బారావు, కె గవర్రాజు, బి సత్యశ్రీనివాస్, సిహెచ్ పద్మావతి, ఎన్ శేషశలపతి, జి సోమసుందర్, విరియాల వెంకట్రావు, ఎం విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇండస్ట్రియల్ ఏరియా మరియు ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గర రమణయ్యపేట 10లో శ్రీ విజయ గణపతి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం అనే కార్యక్రమం మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏరియాలో ఇండస్ట్రీస్లో పనిచేసే కార్మికులు, అలాగే ఆలయానికి వచ్చే భక్తులు, అలాగే పాఠశాలలకి విపరీతమైన ఉష్ణోగ్రత, ఉడుపు ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్న సందర్భంలో మా సంఘం తరఫు నుంచి ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే మాదిరిగా ముందు కూడా వాతావరణం కనుక ఇలా ఉన్నట్టయితే ఇంకా ఎన్నోసార్లు మేము ప్రయత్నించి సమాజ సేవలో పాల్గొంటామని తెలియపరుస్తూ అందరికీ ధన్యవాదాలు. శ్రీ విజయ గణపతి బ్రాహ్మణ సంఘం రాయుడుపాలెం రమణపేట పంచాయతీ వారి సందర్భంగా మా బ్రాహ్మణ సంఘం తరఫున ఈరోజు మజ్జిగ వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఇంక ముందు మా తండ్రి గారు చెప్పినట్టు ఇంకా వివిధగా ఇలాగే ఉంటే వాతావరణం మేము ఇంకా ముందు కూడా ప్రజాసేవలో పాల్గొంటుంటామని చెప్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.